రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీకోసం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఊహించని భయంకరమైన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఒక రాజకీయ ఆరోపణ కాదు, ఒక నాయకుడి ప్రాణాలకు ముప్పు అని చెబుతున్న వీడియో. నెల్లూరు రాజకీయాలను కుదిపేస్తున్న ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యకు కుట్ర జరుగుతోందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. ఈ సంభాషణ విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సంభాషణ వెనుక వైసీపీకి చెందిన రౌడీ షీటర్లు ఉన్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిజంగానే ఒక హత్య కుట్ర అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ కుట్ర వెనుక ఉన్నట్టు చెబుతున్న పేర్లు రెండు. అవి శ్రీకాంత్, జగదీష్. ఇద్దరూ వైసీపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు 5 రౌడీ షీటర్లు కలిసి కోటంరెడ్డిపై హత్యాయత్నం చేయాలని మాస్టర్ ప్లాన్ వేసుకున్నారనే ప్రచారం కూడా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. ఈ వీడియోలో వారు హత్య ప్రణాళికపై మాట్లాడుకుంటున్నారని స్థానికంగా హల్చల్ మోగింది. ఈ వీడియో గురించి తెలిసిన వెంటనే కోటంరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు వస్తే బాధ్యత ఎవరిది అంటూ వారు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా కోటంరెడ్డికి, వైసీపీకి మధ్య విభేదాలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వీడియో బయటకు రావడం వారి ఆందోళనను మరింత పెంచింది. ఇక ఈ వీడియోపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, ఈ కుట్ర వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ కేసులో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు వైసీపీ రౌడీ షీటర్ల పేర్లు రావడం, మరోవైపు హత్య కుట్ర వీడియో వైరల్ అవ్వడంతో నెల్లూరులో రాజకీయాలను వేడెక్కిస్తుంది. వైసీపీ నుంచి ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కోటంరెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ బాంబ్షెల్ వీడియోపై పోలీసులు ఏం చెబుతారు, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీకోసం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఊహించని భయంకరమైన వీడియో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఒక రాజకీయ ఆరోపణ కాదు, ఒక నాయకుడి ప్రాణాలకు ముప్పు అని చెబుతున్న వీడియో. నెల్లూరు రాజకీయాలను కుదిపేస్తున్న ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యకు కుట్ర జరుగుతోందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. ఈ సంభాషణ విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సంభాషణ వెనుక వైసీపీకి చెందిన రౌడీ షీటర్లు ఉన్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిజంగానే ఒక హత్య కుట్ర అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ కుట్ర వెనుక ఉన్నట్టు చెబుతున్న పేర్లు రెండు. అవి శ్రీకాంత్, జగదీష్. ఇద్దరూ వైసీపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు 5 రౌడీ షీటర్లు కలిసి కోటంరెడ్డిపై హత్యాయత్నం చేయాలని మాస్టర్ ప్లాన్ వేసుకున్నారనే ప్రచారం కూడా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. ఈ వీడియోలో వారు హత్య ప్రణాళికపై మాట్లాడుకుంటున్నారని స్థానికంగా హల్చల్ మోగింది. ఈ వీడియో గురించి తెలిసిన వెంటనే కోటంరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు వస్తే బాధ్యత ఎవరిది అంటూ వారు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా కోటంరెడ్డికి, వైసీపీకి మధ్య విభేదాలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వీడియో బయటకు రావడం వారి ఆందోళనను మరింత పెంచింది. ఇక ఈ వీడియోపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, ఈ కుట్ర వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ కేసులో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు వైసీపీ రౌడీ షీటర్ల పేర్లు రావడం, మరోవైపు హత్య కుట్ర వీడియో వైరల్ అవ్వడంతో
నెల్లూరులో రాజకీయాలను వేడెక్కిస్తుంది. వైసీపీ నుంచి ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కోటంరెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ బాంబ్షెల్ వీడియోపై పోలీసులు ఏం చెబుతారు, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఊహించని భయంకరమైన వీడియో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది ఒక రాజకీయ ఆరోపణ కాదు, ఒక నాయకుడి ప్రాణాలకు ముప్పు అని చెబుతున్న వీడియో. నెల్లూరు రాజకీయాలను కుదిపేస్తున్న ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యకు కుట్ర జరుగుతోందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోలో కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నట్టుగా వినిపిస్తుంది. ఈ సంభాషణ విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సంభాషణ వెనుక వైసీపీకి చెందిన రౌడీ షీటర్లు ఉన్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిజంగానే ఒక హత్య కుట్ర అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ కుట్ర వెనుక ఉన్నట్టు చెబుతున్న పేర్లు 2. అవి శ్రీకాంత్, జగదీష్. ఇద్దరూ వైసీపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు 5 రౌడీ షీటర్లు కలిసి కోటంరెడ్డిపై హత్యాయత్నం చేయాలని మాస్టర్ ప్లాన్ వేసుకున్నారనే ప్రచారం కూడా ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. ఈ వీడియోలో వారు హత్య ప్రణాళికపై మాట్లాడుకుంటున్నారని స్థానికంగా హల్చల్ మోగింది. ఈ వీడియో గురించి తెలిసిన వెంటనే కోటంరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు వస్తే బాధ్యత ఎవరిది అంటూ వారు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా కోటంరెడ్డికి వైసీపీకి మధ్య విభేదాలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వీడియో బయటకు రావడం వారి ఆందోళనను మరింత పెంచింది. ఇక ఈ వీడియోపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, ఈ కుట్ర వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ కేసులో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వైసీపీ రౌడీ షీటర్ల పేర్లు రావడం, మరోవైపు హత్య కుట్ర వీడియో వైరల్ అవ్వడంతో నెల్లూరులో రాజకీయాలను వేడెక్కిస్తుంది. వైసీపీ నుంచి ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కోటంరెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ బాంబ్షెల్ వీడియోపై పోలీసులు ఏం చెబుతారు, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిజమే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం.